గుంటూరు జిల్లా మార్చల్లలో దారుణం జరిగింది. కిడ్నాప్కు గురైన 6 ఏళ్ల బాలుడు సాయి సాత్విక్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. బాలుడి మృతదేహం మార్చల్ శివార్లలోని క్వారీ గుంతలో లభ్యమైందని సమాచారం. ఈ నెల 23న ఇంటి ఎదుట ఆడుకుంటున్న సాత్విక్ను దుండగులు ఎత్తుకు వెళ్లారు. కిడ్నాపర్కు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు. సిద్ధు, రతి, చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ముక్కుపచ్చలారని పసిబిడ్డ 6 ఏళ్ల సాయి సిద్ధుని దుండగులు అత్యంత దారుణంగా కూడా హత్య చేశారు. ఇందులో అనేకమైనటువంటి కోణాలు కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర సాయంకాలం 22వ తేదీ సాయంకాలం 4:30 ఆ ప్రాంతంలో తన ఇంటి ముందే ఆడుకున్నటువంటి సిద్ధుని దుండగులు అపహరించారు. అపహరించిన తర్వాత అక్కడి నుంచి మరి తీసుకొని మరి మాచర్ల పట్టణం దాటి బయటకు వచ్చి గుంటూరు రైల్వే స్టేషన్ కూడా చేస్తున్నటువంటి గుంటూరు రైల్వే స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ చూసే వరకు కూడా బాలుడు కిడ్నాప్ గురి అయినటువంటి విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే బాలుడు కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు బాలుడు, వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై చుట్టుపక్కల అన్ని కూడా నివాసాలన్నీ కూడా వెతకటం, ఇక్కడ ఆడుకుంటాను ఎక్కడన్నా ఉన్నటువంటి కోణంలోనే విచారణ చేశారు. తర్వాత రోజు అంటే 23వ తారీఖున పోలీసులకి బాధిత తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించట్లేదనేటువంటి కోణంలో పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని అన్ని పోలీస్ స్టేషన్లకి, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి వెంటనే పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి ముఠాలు లేదా పిల్లల్ని అపహరించి అమ్ముకునేటువంటి ముఠాలు కానీ రంగంలో దిగిని అనేటువంటి కోణంలో కూడా పోలీసులు సహజంగానే విచారణ చేస్తారు. అందులో భాగంగానే మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులకి, అదేవిధంగా జిల్లా పోలీసులకు కూడా స్టేట్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అన్ని చోట్ల కూడా ఈ బాబు ఫోటోని, బాబు ఐడెంటిటీ ఏమైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్ లో 23వ తేదీ సాయంకాలం సమయంలో 8:30 గంటల సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో ఈ బాలుడు కనిపించినట్టుగా కూడా మనకి చూస్తున్న విజువల్స్, ఆ విజువల్స్ లో కూడా బాలుడు ఉన్నాడు. ఆ తర్వాత మరి అక్కడి నుంచి ఆ బాలుడు ఎటు వెళ్ళాడు ఏంటనేది మాత్రం నిర్ధారణ కాలేదు. ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బాలుడి ఒక మృతదేహము మచిలీపట్నం టౌన్ శివార్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఎదురున్నటువంటి క్వారీ గుంతలో ఒక చిన్నపిల్లాడి మృతదేహం ఉందని చెప్పేసి స్థానికులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ బాలుడి మృతదేహాన్ని బయటకు తీసే సమయానికి తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. ఎందుకన్నా మంచిది సిద్ధు కనుక తల్లిదండ్రులు గుర్తుపడతారు లేదంటే విషయాన్ని కూడా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఒకసారిగా అక్కడికి వచ్చి చూసిన తర్వాత తమ బిడ్డ బంగారం లాగా చక్కగా కంటి ముందు తిరుగుతూ ఆడుకున్నటువంటి తమ బిడ్డ విగత జీవుడయ్యి ప్రాణం లేనటువంటి మృతదేహంలా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో తలడిల్లిపోతున్నారు. వారిని ఊరడించడం అసలు ఎవరి వల్ల కూడా కానిటువంటి పరిస్థితి. చిన్న పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు, ఆ పిల్లాడిని హత్యాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? తమకు ఎవరు శత్రువులు కూడా లేరు, తమ ఎవరితో ఘర్షణ కూడా పడలేదు. అదేవిధంగా తమనెవరు కూడా పిల్లాడిని తీసుకున్న తర్వాత డబ్బు కోసం డిమాండ్ కూడా చేయలేదు. ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని మేము ఎటువంటి పరిస్థితులు అనుకోలేదు. మా పిల్లాడు ఎక్కడో చోట సురక్షితంగా ఉంటాడు, తిరిగి వస్తాడనేటువంటి ఆశతో ఉన్నామనేటువంటి తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. మా తల్లిదండ్రులు అయితే కనుక అసలు చాలా తీవ్రమైనటువంటి అసలు ఆవేదనలో కూరుకుని అసలు ఆ కుటుంబంతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చక్కగా 6 ఏళ్ల పిల్లాడు చక్కటి రూపంతో ఉన్నటువంటి సిద్ధు ఈ విధంగా విగత జీవుడిగా మారడంతో ఆ నెహ్రూ నగర్ తండావాసులు అంతా కూడా చాలా శోకసంతుల్లో మారిపోయారు. అదేవిధంగా పోలీసులు కూడా ఈ ఘటనలో పోలీసులు కూడా ఎప్పుడైతే తమకి కేసు నమోదు చేసిన తర్వాత వెంటనే 4-5 పోలీసు బృందాలను కూడా నియమించారు. అదేవిధంగా గుంటూరు రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ ఫుటేజ్ లో ఉన్నటువంటి బాలుడు ఈ బాలుడేనని కూడా పోలీసులు నిర్ధారించున్నారు. అయితే కొద్దిసేపటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ బాలుడు సిద్ధు కాదనేటువంటి కోణం కూడా మళ్ళీ వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం పోలీసులు చెప్పాలి. ఆ మొత్తం మీద చూస్తే కనుక అసలు ఆ బాలుడిని ఎందుకు అపహరించారు, ఎందుకు హత్య చేశారనేటువంటి కోణంలో కూడా కొన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. సుబ్బారావు, సిద్ధుని హత్య చేసి పడేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి. తల్లిదండ్రులు రోదనలు చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఇలా చిన్నపిల్లల్ని ఇలా హత్య చేసి పడేసినని మనం ఎలా భావించవచ్చు? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? అంటే ఇక్కడ 2 సంఘటనలు మనము చెప్పుకోవాలి రవి. ఒకటి, ఎవరైతే కిడ్నాపర్ అపహరణ చేసినటువంటి దుండగుడు ఉన్నాడో దుండగుడు ఐడెంటిటీ బయటపడటంతో ఏమైనా తిరిగి హత్య చేసి పిల్లాన్ని అక్కడ పడేసేసి వెళ్ళిపోతే ఇక పోలీసు యంత్రాంగము పోలీసు విచారణ మొత్తం కూడా హత్య ఆ కోణంలో విచారణ చేస్తారు.
నేను తప్పించుకోవచ్చినటువంటి ఒక కోణం. రెండో కోణం చూస్తే కనుక ఆ కుటుంబానికి ఎవరితోనైనా ఘర్షణలు కానీ లేకపోతే ఆ కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలు కానీ ఏమన్నా ఉండయా అనేటువంటి కోణంలో కూడా విచారణ చేయాలి. ఎందుకంటే ఆ రెండు కోణాలు మినహా పిల్లాడిని చట్టి పిల్లాడు 6 ఏళ్ల పిల్లాడు అంటే సరిగ్గా మాట్లాడటం కూడా బహుశా వచ్చి ఉండకపోవచ్చు. 6 ఏళ్ల పిల్లాడి మీద అతను ఆ పిల్లాడితో మీద ద్వేషం అంత ద్వేషం సహజంగా కూడా ఎవరికి కూడా ఉండదు. శత్రువులకు కూడా చంటి పిల్లల మీద చక్కగా ముద్దులలుగుతున్నటువంటి పసిబిడ్డ మీద అంత ద్వేషము సహజంగానే ఉండేటువంటి అవకాశమే లేదు. కానీ ఇక్కడ ఈ కోణంలో నిందితుడు తనను కాపాడుకునేందుకు ఏమైనా ఎదురైనటువంటి హత్య చేసి పోలీసుల్ని అదేవిధంగా తల్లిదండ్రులని సమాజం మొత్తాన్ని పక్క ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేశాడా, లేదంటే నిజంగానే ఆ కుటుంబం వాళ్ళు ఏమైనా బయట పెట్టట్లేదా, ఆ కుటుంబంలో ఏమైనా ఘర్షణలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబంకి ఎవరితో ఉన్నటువంటి కోణంలో కూడా ఆ పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది రఫీ. అయితే సుబ్బారావు, కుటుంబంతో ఎవరితో విభేదాలు లేవు కుటుంబానికి అని మీరు అంటున్నారు. అయితే ఒకవేళ ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఎవరినైనా కిడ్నాప్ చేయబోయి బాలుని ఏమన్నా ఎత్తుకెళ్ళినట్టు మనం ఏమైనా భావించవచ్చు అంటారు? అది కూడా ఆ అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత కనుక ఆ బాలుడు కనుక అయ్యి ఉండకపోతే కనుక టార్గెట్ వేరే బాలుడు అయ్యి ఉంటే కనుక అతన్ని హత్య చేయాల్సిన అవసరం కూడా లేదు. సహజంగానే ఎక్కడో చోట ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో చోట వదిలిపెడితే ఆ బాలుడు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ బాలుడిని తీసుకొని వచ్చారు. బాలుడిని తీసుకొని రైల్వే స్టేషన్ దాకా వచ్చారు, గుంటూరు వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్లు పడ్డారు. అంతా ఒక పక్కా స్కెచ్ ప్రకారమో పక్కా ప్లాన్ ప్రకారమే బాలుడిని కిడ్నాప్ చేశారు. అంతవరకు స్వచ్ఛం. ఎందుకంటే పెంచుకుందామని బాలుని కిడ్నాప్ చేశారా, పిల్లల్ని అమ్ముదామని కిడ్నాప్ చేశారా అనేది కూడా పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం. ఎందుకంటే పిల్లాడిని పెంచుకుందామని కిడ్నాప్ చేస్తుంటే కనుక ఈ సంఘటన తోటి ఈ వ్యవహారం ఆగిపోతుంది. అలా కాకుండా పిల్లాడిని అమ్మేందుకు కనుక కిడ్నాప్ చేస్తుంటే కనుక ఇటువంటి గ్యాంగులు మాచర్ల పట్టణంలో కావచ్చు, లేదా గుంటూరు జిల్లాలో కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి గ్యాంగులు ఇంకా వర్క్ చేస్తున్నాయి. పిల్లలను తీసుకునేటువంటి ముఠాలు రెడీగా ఉన్నటువంటిది కనుక స్ప్రెడ్ అయితే కనుక సమాజంలో పెద్ద ఎత్తున కలకలం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎవరు కూడా ఇక తమ బిడ్డల్ని వదిలిపెట్టినటువంటి పరిస్థితి కాదు, తమ బిడ్డల్ని హక్కును చేర్చుకుని రక్షణ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాంగులు లేవు, ఇటు గ్యాంగు కాదన్నటువంటి విషయం కూడా పోలీసులు విచారణ చేసి ఒక స్పష్టత మాత్రము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. అయితే సుబ్బారావు, కుటుంబంకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం విభేదాలు అయితే ఎవరితో లేవని అంటున్నారు. అయితే ఈ సాత్విక్ తల్లిదండ్రులు అయితే ప్రస్తుతము ఒకవేళ ఉన్నా కూడా వ్యక్తపరిచిన పరిస్థితి నెలకొని ఉందన్నట్టు కూడా మనం భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మనం చూసుకుంటే ఈ వ్యవహారంలో తల్లిదండ్రులు ఏమన్నా దాచినా లేదంటే బంధువులు ఏమైనా దాచినా కానీ అదేమి దాగేటువంటి పరిస్థితి కాదు. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభిస్తే ఖచ్చితంగా నేరస్తులను పట్టుకోవటం ఏమాత్రం కూడా కష్టం కాదు. మనకున్నటువంటి అవగాహనలో పోలీసులు ఇటువంటి కేసులను ఛేదించడంలో మంచి ప్రతిభనే కనబరుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అన్ని సంఘటనల్లో కూడా పోలీసులు చాలా త్వరగానే ఈ కేసులను ఛేదించినటువంటి చరిత్ర కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ వ్యవహారంలో కొంత సానుభూతితోటి, కొంత హృదయంతో, అదేవిధంగా కొంత చట్టంతో అన్ని రకాలుగా కూడా పరిశీలన చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత కానీ నిందితులని బయటపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిందితులను అయితే కనుక ఈ కేసులో కనుక పోలీసులు కనుక అరెస్ట్ చేసి సమాజం మధ్య నిలబెట్టకపోతే కనుక ఈ పోలీసులకు కూడా అపప్రద వస్తుంది. ఎందుకంటే ముందు పోలీసులు తమకు రక్షణ కల్పించలేకపోతున్నారు, తమ బిడ్డలను కిడ్నాప్ చేసేస్తే చంపేస్తే వాళ్ళని పట్టుకోలేకపోతున్నారని కూడా పోలీసులు. సుబ్బారావు కరెక్ట్ చెప్పారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సుబ్బారావు? అయితే మనం చూసుకుంటే పోస్ట్ మార్టం కోసం ఏమన్నా మృతదేహాన్ని తరలిచ్చారా? సహజంగానే తరలిస్తారు రఫీ. ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ ఏదైతే ఉందో అంటే పిల్లాడిని ఇప్పుడు సహజంగా మనం చూసుకుంటే కనుక పిల్లాడిని మృతదేహం మనకి నీళ్లలో కనిపించింది. పిల్లాడిని నీళ్లలో పడేసితే చనిపోయాడా, లేకపోతే పిల్లవాడి యొక్క గొంతు నులిమి చంపారా, లేదంటే ముక్కు, అంటే ఏ రకంగా పిల్లవాడి ప్రాణం తీశారనేది కూడా ఈ కేసు విచారణలో చాలా కీలకమైనటువంటి సాక్ష్యంగా మారబోతుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడికి ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా నిర్వహిస్తారు. అయితే పిల్లవాడు చదువుకుంటున్న స్కూల్ టీచర్స్తో కావచ్చు, వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా దీనికి సంబంధించి? అంటే పిల్లవాడు ఇప్పుడే రావటము, పాఠశాలలు నిన్న 23వ తేదీతోటే పాఠశాలలన్నీ కూడా మూసివేయడంతో పాఠశాలలో కూడా ఎవరు అందుబాటులో లేని పరిస్థితి. పిల్లవాడి సిద్ధు యొక్క మరణం తెలుసుకున్న తర్వాత మనం ప్రచారం అయిన తర్వాత మరి కొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. టీచర్లు కావచ్చు, లేకపోతే తోటి విద్యార్థులు అంటే వాళ్ళు కూడా బుడిబుడి అడుగులు నడుతున్నటువంటి విద్యార్థులు. బహుశా ఐ థింక్ సిద్ధు ఎల్కేజీ యూకేజీ దాటి ఫస్ట్ క్లాస్ లోకి వచ్చి ఉంటాడు. తన తోటి విద్యార్థులు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు రఫీ. అయితే దీనిపై పోలీసులు ఏమంటున్నారు సుబ్బారావు? పోలీసులు ఇంకా నోరు విప్పలేదు. పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తా ఉన్నారు. పోలీసులు కూడా కొంత బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే
బిడ్డ చనిపోతే ఎవరికైనా సరే మానసికంగా కష్టం కలుగుతుంది. అందులో చిన్న పిల్లాడు చాలా చక్కగా ఉన్నటువంటి బుద్ధిలోటువంటి పిల్లాడులా ఉన్నాడు. ఎంత దారుణానికి ఎలా ఉడిగొట్టారా? నిందితుల యొక్క డిమాండ్ ఏంటనేది కూడా పోలీసుల మనసులో విచారణలో కోణంలోగా ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ చేశారా, డిమాండ్ చేయలేదా, లేకపోతే దేనికోసం తీసుకెళ్లారు, దేనికోసం చంపారు, తమ ఐడెంటిటీ బయటపడుతుందని చంపారా, దాదాపు ఒక 10-15 రకాల కోణాల్లో ఒక ప్రశ్నలు వేసుకుని పోలీసులు ఆ ప్రశ్నలన్నింటి కూడా ఆన్సర్లు వెతికేటువంటి క్రమంలో విచారణ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోలీసులు అయితే మీడియాతో మాట్లాడలేదు. సుబ్బారావు, సాత్విక్ తల్లిదండ్రుల సైడ్ వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడారా? అంటే తల్లి సైడ్ కావచ్చు, అలాగే తండ్రి సైడ్ వాళ్ళు రిలేషన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఏమన్నా మీరు మాట్లాడారా? వాళ్ళందరూ కూడా సాత్విక్, సిద్ధు ఇక బంధువులు గాని వీళ్ళంతా కూడా మాకెవరితో ఘర్షణలు లేవు, మేము కాయ కష్టం చేసుకుని బతికేటటువంటి వాళ్ళము, మేము మాకెవరితో ఘర్షణలు లేవు, ఇలా ఎందుకు చేశారా అనేటువంటి వాళ్ళంతా కూడా తలలు పట్టుకొని రోధిస్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం కూడా అక్కడ సాహసంగా కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబాలన్నీ కూడా ఒక సాత్విక్ కుటుంబమే కాదు, నెహ్రూ నగర్ తండాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా తల్లడిల్లిపోతా ఉంది. చిన్న పిల్లాడు, ఈ పిల్లాడికి జరిగితే రేపు మా పిల్లల పరిస్థితి నించుకోడు కూడా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా చాలా తీవ్ర శోకంలో మునిగిపోయారు. రఫీ, అయితే సుబ్బారావు, సీసీటీవీ ఫోటేజ్లో నిందితుడి దృశ్యాలు రికార్డ్ అయినట్లు మనకు కనపడుతుంది, విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఆ నిందితుడిని ఏమన్నా అంటే త్వరలో పట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటారు రఫీ. అయితే ఇక్కడ తాజాగా మరొక కోణం, మరొక కథ వినిపిస్తుంది. సిద్ధు ఒంటి మీద ఉన్నటువంటి మృతదేహం వంటి ఉన్నటువంటి చొక్కా వేరుగా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శక్తి వేరుగా ఉంది. అసలు సిద్ధునా కాదన్నటువంటి కోణం కూడా, అంటే సిద్ధు పోలికలతో ఉన్నటువంటి బాలుడా, లేదా నిజంగా సిద్ధు ఉన్నటువంటి ఏది రిలేషన్ కనిపించినటువంటి బాలుడు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తం మీద సిద్ధునైతే కనుక ఈ హత్య ఈ రోజు చేయలేదు, 2 రోజుల క్రితం సిద్ధు హత్య చేశారు. ఎందుకంటే మృతదేహం నీళ్లలో పడిన తర్వాత మృతదేహం నీళ్లపైకి తేలాలంటే ఖచ్చితంగా 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఆ మృతదేహం పూర్తిగా ఉబ్బిన తర్వాత మాత్రమే బయటకు వస్తుంది. అంటే సిద్ధుని ఈ లెక్కన కనుక గమనిస్తే, సైంటిఫిక్ గా ఆలోచించి గమనిస్తే కనుక సిద్ధుని 23వ తారీఖునే హత్య చేసి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మృతదేహం వేసినటువంటి వెంటనే నీళ్ళలోంచి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి, ఈ రోజున మృతదేహం పైకి తేలిన తర్వాత కనిపించింది కాబట్టి స్థానికులకి ఈ సిద్ధు హత్య 23వ తారీఖు జరిగి ఉండొచ్చా, లేదంటే నిన్న ఏమన్నా జరిగింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. రఫీ, అయితే ఈ సీసీటీవీ ఫోటేజ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రికార్డ్ అయింది సుబ్బారావు? అంటే సీసీటీవీ ఫుటేజ్ 23వ తేదీ సాయంకాలం అని చెప్పి మనకి రికార్డు ఉన్నటువంటి ఎవిడెన్స్ ద్వారా తెలియజేస్తుంది. మరి 23వ తేదీ సాయంకాలం అంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఏమైనా రికార్డ్ అయింది కాబట్టి అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయి మాచర్లలో మళ్ళీ తిరిగి హత్య చేసి గుంటలో నీళ్ల గుంటల్లో క్వారీలో పడేసి వెళ్లిపోయారా? ఏది ఏమైనా కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా కొంత కీలకంగా మారిపోతుంది. ఈ బాలుడిని ఎప్పుడు హత్యకు గురయ్యాడు, సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించక ముందే హత్యకు గురయ్యాడా, లేదా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన తర్వాత హత్యకు గురయ్యాడని కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వెల్లడవుతుంది. రఫీ, అయితే మనం చూసుకుంటే 24 గంటల సమయం తర్వాత మృతదేహం తేలుతుంది కాబట్టి, సో మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు, దీన్ని ఎలా భావించవచ్చు అంటారు? లైక్ ఎప్పుడు తన్ని హత్య చేసినట్లు మనం భావించవచ్చు? హత్య అయితే కనుక ఖచ్చితంగా నిన్న, ఇవాళ తారీఖు 25, ప్రస్తుత సమయం 12 గంటలుగా వస్తా ఉంది. 24 గంటల ముందు లెక్కేసుకుంటే కనుక 24వ తారీఖు ఉదయం అన్న బాలుడిని హత్య చేసి ఉండాలి, లేదంటే 23వ తేదీ రాత్రి హత్య చేసి ఉండాలి, లేదంటే కనుక 22వ తేదీ ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో సాయంకాలం 4:30కి అప్పుడే కనుక తీసుకుని వెళ్ళి కనుక ఆ బాలుడిని అక్కడ హత్య చేసి ఉంటే ఖచ్చితంగా ఇదేదో కుట్రకోణమే, ఆ కుటుంబంతో ఎవరుకున్నటువంటి వైరం కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు, కుట్రకోణం అవుతుంది. అలా కాకుండా 24వ తేదీ కనుక బాలుడు హత్యకు గురై ఉంటే కనుక నిందితుడు తాను సీసీటీవీ ఫుటేజ్ లో పడ్డానటువంటి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు తెలుసుకున్న తర్వాత తనను తను కాపాడుకునేందుకు, బాలుడిని వదిలించుకునేందుకు, బాలుడు తన వద్ద ఉంటే కనుక పోలీసులు వెంటాడతారు, వేటాడి పట్టుకుంటారు, నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేనటువంటి ఒక భయంతో ఏమైనా చేసి ఉండొచ్చు. ఇదంతా కూడా బాలుడు హత్యకు ఏ సమయంలో గురయ్యాడు అనేటటువంటిది పోస్ట్ మార్టం అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చేటువంటి నివేదిక ద్వారా మాత్రమే మనకి స్పష్టమవుతుంది. అయితే సుబ్బారావు, అంటే బాలుడి తండ్రి వర్క్ చేసే ప్లేస్ లో ఏమన్నా విభేదాలు ఏమన్నా ఉన్నాయని మీరు ఏమన్నా వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? లైక్ అక్కడ వర్కర్స్, కోవర్కర్స్ ఉంటారు. బాలుడి తండ్రి తల్లిదండ్రులు ప్రస్తుతానికి ఒకటే చెప్తున్నారు. వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు పోలీసులకు చెప్తా ఉన్నారు, అదేవిధంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకు ఎవరితోటి ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి ఘర్షణలు లేవు. చివరికి తమ కొడుకుని కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్లు కూడా తమకేమి డిమాండ్ చేయలేదు, తమకేమి ఫోన్లు చేయలేదు. వాళ్ళైనా మాతో ఏమైనా మాట్లాడుంటే కనుక మేము ఏదైనా చెప్పుకొని మా బిడ్డను మేము కాపాడుకునే వాళ్ళమే, బంగారం లాంటి బిడ్డను మేము ఎందుకు పోతున్నటువంటి ఆవేదనలో ఆ కుటుంబం అంతా కూడా మునిగిపోయి ఉంది. రఫీ, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.